Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Monday అంటే January 12th 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ యా, ఎక్స్ట్రీమ్లీ సారీ, థర్స్డే అంటే బేసిక్గా ఈ రోజు కోసం అనాలిసిస్ చేయలేకపోయానండి. సో యా, అండ్ నెక్స్ట్ డే మండే కోసం కూడా ఓవర్ ద వీకెండ్ మీకు ఫ్రీ ఉంటుంది చూసుకోవచ్చు అని చెప్పేసి మల్టిపుల్ థింగ్స్ అయితే ఐమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఒకసారి థరోగా వీడియోని చూడండి అండ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలి అండ్ ఎందుకు మనం బేరీజ్ ఉన్నాం, అగ్రెసివ్ బేరీజ్ ఉన్నాం, అండ్ వాట్ వర్ ద ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యండి ఈ బేరిష్ మూవ్లో. మనం న్యూస్ పట్టించుకున్నామంటే పట్టించుకోలేదు. సో ఇలాంటి థింగ్స్ అని డిస్కస్ చేసుకోబోతున్నాం. అట్లీస్ట్ కొంచెం స్పీడ్లో పెట్టుకొని చూసినా కూడా కంప్లీట్ వీడియో చూడడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. బేరిష్ ఎందుకు ఉండాలి అండ్ ఏ లెవెల్స్లో ఉండాలి, కన్సిడర్ చేయాల్సిన ఇన్పుట్స్ ఏంటి, పాయింట్స్ ఏంటి, అండ్ చాట్ ప్యాటర్న్స్ని ఎలా ఫాలో అవ్వాలి, అసలు చాట్ ప్యాటర్న్స్ వర్క్ అవుతాయా లేదా, మనకున్న ఫోమోలో ఏం జరుగుతుంది అనే పాయింట్స్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ డేటా వచ్చేసి ఈరోజు జరిగిన ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ అనమాట. సో ఇది ఒకసారి క్విక్గా మండే రోజు కోసం ఎలా ఉందో చూసే కంటే ముందు ఈ రోజు కానీ అండ్ అంటే థర్స్డే ఫ్రైడే ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చూద్దాం. సో దట్ ఒక క్లారిటీ వచ్చాక మండే రోజు ఏం జరగబోతోంది అండ్ న్యూస్ ఏమైనా ఉందా లేదా అనేది కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. న్యూస్ అంటే బేసిక్గా న్యూస్ ఫాలో అవ్వము, బట్ మనకి ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీలోనే తెలుస్తూ ఉంటుంది. సో అది ఒకసారి క్లియర్గా మనం మెన్షన్ చేసుకుందాం. అండ్ దిస్ ఈజ్ ఫర్ మండే. అండ్ ఒకసారి క్లియర్గా దిస్ వాజ్ థర్స్డేస్ ప్రైస్ యాక్షన్. అండ్ థర్స్డే రోజు బేసిక్గా ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు బుల్లిష్ ఉండే అగ్రెసివ్ బుల్లిష్ అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో, ఎస్పెషల్లీ ప్రొపరైటరీస్ ఉన్నారో, ఎఫ్ఐఎస్ మోడరేట్ బేరిష్ ఉండే, ప్రొపరైటరీస్ అగ్రెసివ్ బేరిష్ ఉండే అని కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ దిస్ వాజ్ హై ప్రాబిలిటీ జోన్ అనమాట. ప్రైస్ ఇక్కడ నుంచి రివర్సల్ అవుతే రావచ్చు అని చెప్పేసి. బట్ అట్ ద సేమ్ టైం ఈ లెవెల్స్ నుంచి కిందికి వస్తూ ఉంటే ఒక మీడియం ప్రాబిలిటీ డిస్కస్ చేసుకుందాం. అండ్ మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే చూడండి డేటా, ఈ లాంగ్ క్యాండిల్, ఈ లాంగ్ సిగ్నల్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ లాంగ్ సిగ్నల్ అనేది మనకి ఎప్పుడైనా రివర్సల్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు లాంగ్ సిగ్నల్ కానీ, ఆర్ మనం ఏదైతే స్విచ్ అయ్యే టైంలో అంటే హై ప్రాబిలిటీ జోన్ పైన క్లోజ్ అయ్యేప్పుడు లాంగ్ వస్తే దీని గురించి థింక్ చేయాలి. వెన్ వీఆర్ బేరిష్ అంటే మన వ్యూ బేరిష్ ఉన్నప్పుడు వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ లాంగ్ సిగ్నల్ అనమాట. ఠీకే. యాహ్! సో, షార్ట్ సిగ్నల్ తర్వాత దాని ర్యాలీ చూడండి ఎక్కడి వరకు వచ్చింది. అండ్ మనం డిస్కస్ చేసుకుంది కూడా ఈ ఈ పొజిషన్స్ తర్వాత బేసిక్‌గా అంటే ఈ జోన్ తర్వాత బేసిక్‌గా ప్రైస్ అనేది వీకర్ జోన్‌లోకి ఎంటర్ అవుతుందని కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఆ రోజు మీకు నాకు తెలిసి లైవ్‌లో అయితే అప్డేట్ చేసిన, బికాజ్ డేటా అనేది ఇంటెన్సిటీ ఎక్కువ ఉండింది ఆ రోజు. అంటే లైవ్‌లో పొజిషన్స్ బిల్డ్ అయినాయి కదా! సో, ఆ పొజిషన్స్ వల్లనే ఈ ఈ ఎక్స్‌టెన్సివ్ ఫాల్ అనేది ఉండింది. అండ్ యాహ్! సో, ఇక్కడ చూసుకుంటే సైడ్ వైస్ యాక్షన్, బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం పెట్టుకున్న ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ జోన్ వరకు వచ్చి అయితే క్లియర్‌గా క్లోజ్ అయింది. అండ్ ఈ డేటా అంతా మనం రెగ్యులర్‌గా ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ డేటా. అంటే మేము ఇన్స్టిట్యూషనల్ డేటాని ట్రాక్ చేసి అట్‌లీస్ట్ అంటే 3, 4 ఇయర్స్ డేటాని ఎలా ఉంటది, ఎన్ని పాయింట్స్ వస్తది, సో వాళ్ళు యాక్టివిటీని బట్టి మనం ఎన్ని పాయింట్స్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ ప్లస్ ఏడిఆర్ని కంబైన్ చేసి అంటే నిఫ్టీ యొక్క యావరేజ్ డైలీ రేంజ్ని కంబైన్ చేసి చెప్తాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ లెవెల్స్ అనేటివి హిట్ అవుతూ ఉంటాయి. యా, ఠీకే. యా, సో ఏదైతే మనకి సిగ్నల్స్ కూడా ఉండిందో ఫస్ట్ 2-3 డేస్ సిగ్నల్సే ప్రాపర్గా లేకుండే, బట్ దాని తర్వాత వచ్చిన సిగ్నల్స్ చూడండి 1:5, 1:6 రేంజెస్ అయితే హిట్ అయినాయి. అండ్ ఈరోజు ఎక్కువగా ఇండికేటర్ గురించి డిస్కస్ చేయను బికాజ్ ఆల్రెడీ 2 డేస్ ప్రైస్ ఈరోజు ఎస్టర్డే వీడియో కూడా లేదు కాబట్టి. సో నేను అట్లీస్ట్ ఈ ప్రైస్ యాక్షన్ డీటెయిల్స్ని మీకు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓపెనింగ్ క్యాండిల్ చూడండి ఒక సపోర్ట్ దగ్గర, అండ్ ఇక్కడ నుంచి తీసుకుంటే ఇక్కడ ఎవ్వరు కూడా బయర్స్ లేరు, కంప్లీట్ సెల్లర్స్ మార్కెట్. అంటే బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లయింట్స్ అనమాట. ఈవెన్ వాళ్ళ పొజిషన్స్ని ఎగ్జిట్ చేయడానికి కూడా ట్రై చేయలేదు. బట్ ఇక్కడ క్లియర్గా చూస్తే ఎంత లాస్, హ్యూజ్ లాసెస్లో ఉండుంటారు వాళ్ళంతా. ఇది థర్స్డే రోజు ప్రైస్ యాక్షన్. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే అర్థమవుతూ ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి ఇక్కడ. రీక్యాప్ ఆఫ్ థర్స్డే రోజుది ఇది. అండ్ చూడండి ఈ లెవెల్స్ నుంచి ప్రైస్ ఏ లెవెల్కి ఎంత డిసైసివ్గా వచ్చిందనేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. ఠీకే.
అండ్ ఇది ఎందుకొచ్చింది అంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో ఎక్కువగా ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎప్పుడు కూడా అపోజిట్ డైరెక్షన్‌లో ఉంటారు. అండ్ పర్ఫెక్ట్‌గా వాళ్ళ ట్రేడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటారు. అండ్ ఎవరైతే వీళ్ళ లెవెల్స్‌కి అలైన్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రాఫిట్స్‌లో ఉంటారు. ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఏందంటే మోస్ట్ ఆఫ్ మన సబ్‌స్క్రైబర్స్ ఎవరైనా కూడా అట్‌లీస్ట్ ఈ రేంజ్‌లోనే ట్రేడ్ చేస్తా ఉన్నారు. అట్‌లీస్ట్ క్లయింట్స్ బుల్లిష్ ఉంటే బుల్లిష్ చేయడం అని ఆపేస్తా ఉన్నారు కాబట్టి ఇదొక హ్యాపీ న్యూస్ ఫర్ మీ. యాహ్! నెక్స్ట్ థింగ్ ఈరోజు ప్రైస్ యాక్షన్ చూద్దాం. సో, యెస్టర్‌డే వీడియో అయితే చేయలేదు. బట్ ఈ అనాలిసిస్ అయితే పోస్ట్ చేస్తుండే మార్నింగ్ అరౌండ్ ఎవరైతే టెలిగ్రామ్‌లో లేరో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ పాస్ట్ 3, 4 డేస్ డేటా చూడండి. ఇన్ కేస్ మీకు ఈ డేటా యూజ్‌ఫుల్ అనిపిస్తా ఉంటే అట్‌లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు అట్‌లీస్ట్ లైవ్‌లో కూడా కొంత డేటా అనేది, ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఎక్కడ కూడా టిప్స్ అనేటివి ఉండదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్‌తోనే మీకు అర్థమయ్యే వేలో చెప్పడానికి ట్రై చేస్తాం. యాహ్! ఈ రోజు కోసం చూసుకున్నా కూడా ఎవరైతే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు అగ్రెసివ్ బేరిష్ ఉన్నారు. అండ్ యూ వోంట్ ఇమాజిన్ క్లయింట్స్ ఎంత అగ్రెసివ్ బుల్లిష్ ఉన్నారనేది. సో, దే వర్ ఎక్స్‌పెక్టింగ్‌కి పక్కా బౌన్స్ వస్తది అనే వేలోనే ఉండుంటారు. అండ్ ఈరోజు కూడా ప్రైస్ యాక్షన్ చూడండి. ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ అట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌కి మధ్యలో చూస్తే కంప్లీట్‌గా ఇక్కడ నుంచి రెసిస్టెన్స్‌గా ఫార్మ్ అయిపోయింది ఇది. అంటే ఇది రెసిస్టెన్స్‌గా ఫార్మ్ అయ్యాక ఇన్వర్టెడ్ హ్యామర్ వస్తే ఏంటి? ఇక్కడ ఎవ్వరు బయర్స్ ఉండరు. బయర్స్ లేరు అన్నట్టు. బికాజ్ ఎవరైతే క్లయింట్స్ సెల్ చేయడానికి ట్రై చేస్తే, వాళ్ళ కాల్స్‌ని సెల్ చేయడానికి ట్రై చేస్తే ఇంకొకరు బై చేయడానికి ఉండాలి. ఇక్కడ ఎవ్వరూ లేరు. మీకు 2 డేస్ ప్రైస్ యాక్షన్ చూస్తే క్లియర్‌గా అర్థమైపోతది. అండ్ ఇంతకుముందు సినారియోస్ గూడా మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైతే బేరిష్ ఎళ్ళిందో ఇక్కడ చూడండి క్లియర్‌గా ప్రైస్ యాక్షన్. అండ్ ఎవరైతే కోర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళకి క్లియర్‌గా అర్థమైపోతాయి ఇవన్నీ. బికాజ్ ద వే వి ట్రైన్ అనేది ఆళ్ళకి అంటే ఆ ట్రైనింగ్‌లోనే ఈ పాయింట్స్ అనేది కన్సిడర్ చేసి ఈజీగా అర్థం చేసుకుంటారనమాట. యాహ్! సో, నెక్స్ట్ థింగ్ ఈరోజు మూవ్ గూడా చూడండి ఒక సైడ్‌వేస్ యాక్షన్ మూవ్. అండ్ ఫస్ట్ క్యాండిల్‌లోనే మనం జనరల్‌గా ఇదొక హై ప్రాబబిలిటీ జోన్ అండ్ ఈ రెసిస్టెన్స్ జోన్‌కి క్లియర్‌గా మీకు అర్థమై ఉంటది. ఇది ఎందుకు పెట్టా ఏంటి అంటే ఈవెన్ యూ కెన్ కన్ఫర్మ్ విత్ ఈఎంఏస్ గావచ్చు, ఫిబొనాచి లెవెల్స్ గూడా గావచ్చు. అండ్ ఈరోజు గూడా ఒక కైండ్ ఆఫ్ ఇన్వర్టెడ్ హ్యామర్ అండ్ ఇక్కడ బయర్స్ ఎవరు లేరనే ఒక ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్. దాని తర్వాత అట్‌లీస్ట్ ఈ క్యాండిల్ క్లోజింగ్‌లో గూడా మనం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి. ఈ లెవెల్‌లో అట్‌లీస్ట్ ఈ ఈ క్యాండిల్ నుంచి ఎంట్రీ తీసుకున్నా గూడా ఈ లెవెల్ వరకి. అరౌండ్ 80+ పాయింట్స్ అయితే ఉంటాయి ఇక్కడ గూడా. ఒకసారి క్లియర్‌గా మళ్ళీ చూపించడానికి ట్రై చేస్తా. సో దట్ మీకు గూడా తెలిసొస్తా ఉంటది. 128 పాయింట్స్ అంటే అట్‌లీస్ట్ ఈ ట్రేడ్‌ని కూడా ట్రేడ్ చేయొచ్చనమాట. అండ్ యాహ్! సో, మీకు అట్‌లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇయ్యలేదు. కానీ లెవెల్స్ అయితే మార్క్ చేసినా కాబట్టి దీన్ని బట్టి ట్రేడ్ చేసిన వాళ్ళు గూడా ఉన్నారు. అండ్ దే వర్ హ్యాపీ. యాక్చువల్‌గా సో, వాళ్ళ లైఫ్స్‌లో చాలా చేంజెస్ అయితే చూస్తున్నామని చెప్తా ఉన్నారు. నిజంగా ఇది హ్యాపీయెస్ట్ థింగ్ మాకు గూడా. బికాజ్ అంటే అట్‌లీస్ట్ కాన్ఫిడెంట్‌గా ట్రేడ్ తీసుకోగలుగుతున్నాం. ఈవెన్ 1 లాట్‌తో తీసుకున్నా, 2 లాట్స్‌తో తీసుకున్నా, ఆప్షన్ బయింగ్ చేయొచ్చా లేదా అనే ఈ ఇంటెన్సిటీ కూడా తెలుస్తోంది అనేది మాకు హ్యాపీ అనిపిస్తది పర్సనల్‌గా. అండ్ యాహ్! సో, కంప్లీట్‌గా ఈరోజు కూడా అంతే. 2 డేస్ ఫర్ ద పాస్ట్ 2 డేస్ చూడండి. ఏదైతే మనం ఇంటెన్సిటీ పెట్టుకుంటున్నామో, ఆ ఇంటెన్సిటీ లెవెల్ ఇక్కడి వరకే ఎండ్ అయిపోతదనమాట. అట్‌లీస్ట్ ఒక 10, 20 పాయింట్స్ స్లిప్పేజ్ ఉండొచ్చు. బట్ ఈరోజు కూడా లైవ్‌లో చాలా హ్యూజ్ డేటా అనేది బిల్డ్ అయింది. ఈవెన్ 107 పాయింట్స్‌కి స్లిప్పేజ్ వచ్చింది అంటే ఇమాజిన్ ఎంత ఉండింది అనేది. సపోజ్ ఈవెన్ మీరు సెన్సిబుల్‌లోకెళ్ళి రెగ్యులర్‌గా బయట కనిపించే పీసీఆర్ వాల్యూ చూడకండి. వాళ్ళు ఎన్ని క్రోర్స్ కాల్ సైడ్ కాంట్రాక్ట్స్ బిల్డ్ అయ్యుంటే, ఎన్ని క్రోర్స్ పుట్ సైడ్ బిల్డ్ అయ్యున్నాయి చూడండి. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతా ఉంటది. అండ్ స్విచ్ అయ్యే టైమ్స్‌ని గూడా చూడండి. మీకు ఈజీగా తెలుస్తా ఉంటది. అంటే స్విచ్ అయ్యేటప్పుడు అట్‌లీస్ట్ ఒక 5, 10 మినిట్స్ చూడండి. ఒక 15 మినిట్స్ చూడండి. మనం బేరిష్ మూవ్ అయితే బేరిష్ మూవ్‌కి మనకి అలైన్ అవ్వాలి. అంటే డేటా అనేది అలైన్ అవ్వాలి. ఆ డేటా అలైన్ అన్నప్పుడు మీరు ట్రేడ్ తీసుకోవచ్చు ఈజీగా. అదే టైంలో ఇది బ్రేక్ డౌన్ గూడా అవుతా ఉంటది. సో, మల్టిపుల్ ఫ్యాక్టర్స్‌ని మీరు ఇన్వాల్వ్ చేసి చూసినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతా ఉంటది. ఠీకే. యాహ్! దిస్ వాస్ టుడేస్ ప్రైస్ యాక్షన్. అండ్ ఇన్వర్టెడ్ ఎందుకు హ్యామర్ ఎందుకు ఫామ్ అవుతది? ఎలా ఫామ్ అవుతది? ఈ సైకాలజీ గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తది? హ్యామర్ సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతే ఎలాంటి రెసిస్టెన్స్ ఇస్తది? నేను రెగ్యులర్‌గా యాక్చువల్‌గా మీకు బేరిష్ డైవర్జెన్సెస్ గానీ, హిడెన్ బుల్లిష్ గానీ, హిడెన్ బేరిష్ డైవర్జెన్సెస్ గానీ సెపరేట్ వీడియోస్ చేసి చెప్పొచ్చు. బట్ నేను యాక్చువల్‌గా డేటా ప్లస్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ కంబైన్ చేసి చెప్తాను. సో దట్ మీకు యూజ్ అవుతదని చెప్పి. సెపరేట్ వీడియోస్‌లో ఏముంటది, ఆ వీడియో చూస్తారు, వదిలేస్తారు. బట్ వెన్ వి కంబైన్ ఇట్ విత్ అంటే ఇన్‌స్టిట్యూషనల్ అనాలిసిస్ గాని, ఇన్‌స్టిట్యూషనల్ డేటాతో పాటు అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్‌తో పాటు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు
కంబైన్ చేసి చూడడం అలవాటు చేసుకుంటే మనం అట్లీస్ట్ ఈ 3 మేము ఫాలో అయ్యే 3, 4 థింగ్స్ కాకుండా మీరు పర్సనల్‌గా ఏదైనా ఫాలో అయ్యేటప్పుడు కూడా మల్టిపుల్ థింగ్స్‌ని ఎలా కంబైన్ చేసుకుంటారు అనేది ఒక క్విక్ ఐడియా అనేది మీకొస్తది. రిఫరెన్స్ లాగా యూజ్ అవుతా ఉంటదనమాట. ఠీకే. యాహ్! సో, ఒకసారి క్విక్‌గా ఈరోజు వాట్ డు వి కాల్ ఎందుకు మనం బేరిష్ ఉండే, ఏంటి అగ్రెసివ్‌గా బేరిష్ ఉండే, ఆ టాపిక్స్ గూడా డిస్కస్ చేసుకుందాం, తెలుసుకుందాం. సో, దానికంటే ముందు ఒకసారి రేపటి అంటే ఇన్‌స్టిట్యూషనల్ యాక్టివిటీ ఈరోజు ఎలా ఉండింది, నెక్స్ట్ సెషన్‌లో ఏం జరగబోతుందో గూడా ఒకసారి క్లియర్‌గా డిస్కస్ చేద్దాం. యాహ్! సో, పర్సనల్‌గా మెసేజ్ చేస్తా ఉండే ట్రంప్ 500% టారిఫ్ అని అండ్ నిర్మలా సీతారామన్ గారి గురించి ఆహ్, న్యూస్ థింగ్స్ అని. సో, పర్సనల్‌గా నేను నేను మా టీమ్ ఫాలో అయిన, ఫ్రెండ్స్ ఫాలో అయినా కూడా పర్సనల్‌గా నేను న్యూస్ అనేది ఫాలో అవ్వను. బికాజ్ నాకు క్యాండిల్ సైకాలజీ అనేది అర్థమవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్‌స్టిట్యూషనల్ డేటా అవుతుంది. అంటే మనం ఎప్పుడైతే మల్టిపుల్ థింగ్స్ మనల్ని ఎవరైతే ఇంపాక్ట్ జేయాలో, హిప్నటైజ్ జేయడానికి ట్రై జేస్తా ఉంటారో అది పక్కన పెట్టేస్తే, అంటే ఇప్పుడు మనకి మల్టిపుల్ న్యూస్ అంటే న్యూస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వేలో బయటికొస్తా ఉన్నప్పుడు మన మైండ్ అనేది కంట్రోల్‌గా ఉండదు. మనం ఈ వేలోనే మనకి కంట్రోల్‌గా ఉండదు. ఇన్ని థింగ్స్‌ని కంబైన్ జేసినప్పుడు అసలు యూజ్ అవ్వదు. మేము ఎప్పుడైతే ఇన్‌స్టిట్యూషనల్ డేటా ప్లస్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ ఆహ్, కంబైన్ చేసి చూస్తున్నామో ఎక్కువ రిజల్ట్స్ ఉన్నాయి. దాన్ని న్యూస్‌తో చూసినప్పుడు అంటే ఎక్కువగా మేము ఆర్‌ఓఐ జనరేట్ చేయగలిగినాం. అండ్ మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ప్రాఫిటబుల్ రిజల్ట్స్. ఎప్పుడైతే న్యూస్ ఫాలో అయినో పర్సనల్‌గా నేను ఫెయిల్ అయిన సినారియోస్ గూడా ఉన్నాయి కాబట్టి నేను న్యూస్‌ని అవాయిడ్ చేస్తా. డేటా ఎలా చెప్తే అలా చేస్తా. 1 మంత్ డేటా నాకు లాసెస్ ఇచ్చినా గూడా నెక్స్ట్ మంత్‌లో రికవర్ చేసుకుంటా అనే కాన్ఫిడెన్స్ ఉంది. బికాజ్ నేను అంటే పర్సనల్‌గా మేము సైడ్ వేస్‌ని ఒక సైకిల్ కంప్లీట్‌గా 2, 3 సైకిల్స్‌ని కంప్లీట్‌గా మేము బ్యాక్ టెస్ట్ చేసినాం. అంటే సైడ్‌వేస్‌లో ఎలా ఉంటది డేటా అండ్ అగ్రెసివ్ బుల్లిష్ వచ్చినప్పుడంటే అప్ ట్రెండ్‌లో ఎలా ఉంటది, బేరిష్ ట్రెండ్‌లో ఎలా ఉంటది, డౌన్ ట్రెండ్‌లో ఎలా ఉంటదనేది. సో, ఇవన్నీ కంబైన్ చేసి చూసినాం కాబట్టి కాన్ఫిడెన్స్ అనేది ఉంది. పర్సనల్‌గా ఇంకొక దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయం కాబట్టి. యాహ్! సో, మండే కోసం ఎలా ఉండింది ఇన్‌స్టిట్యూషనల్ యాక్టివిటీ అంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో ఇక్కడ వీళ్ళ ఓవరాల్ పొజిషన్ చూస్తే మంచి క్వాంటిటీ బుల్లిష్ అనిపిస్తా ఉంది. బట్ వీళ్ళు సో, డిస్కస్ చేద్దాం. సో, క్లయింట్స్ అనేవాళ్ళు బేసిక్‌గా బుల్లిష్ ఉన్నారు. అండ్ ఎవరైతే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో ఎఫ్ఐఎస్ గాని, ప్రొప్రైటరీస్ గాని వీళ్ళ పొజిషన్స్ చూస్తా ఉంటే ఇక్కడ బేరిష్ కనిపిస్తా ఉంది. అండ్ జనరల్‌గా డీఐఎస్‌ని మనం కన్సిడర్ చేయము. వీళ్ళు డెరివేటివ్ మార్కెట్‌లో యాక్టివ్‌గా ఉండకూడదు కాబట్టి. యాహ్! సో, ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో ఈ క్లయింట్స్ పొజిషన్స్ చూసినా, ఎఫ్ఐఎస్ పొజిషన్స్ చూసినా, ప్రొప్రైటరీస్ పొజిషన్స్ చూసినా నిజంగానే వీళ్ళు సర్టెన్ అమౌంట్ ఆఫ్ పొజిషన్స్ అనేటివి బేరిష్ ఉన్నాయి. బట్ వీళ్ళ బేరిష్ పొజిషన్స్ అనేటివి కూడా పూర్తిగా హెడ్జ్ చేసి ఉన్నారు. వీళ్ళు మండే కోసం ఇంక్లూడింగ్ క్లయింట్స్. మండే కోసం వీళ్ళెవ్వరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేరు. మార్కెట్‌లో ఏదో న్యూస్ ఉండొచ్చు ఆర్ ఏదైనా యాక్టివిటీ ఉండొచ్చు ఆర్ ఇంకేదన్నా థ్రెట్ లాంటి సినారియోస్ గూడా ఉండొచ్చు కాబట్టి ఎవ్వరు గూడా యాక్టివ్‌గా లేరు. అండ్ అందరూ గూడా ఇన్‌ఫాక్ట్ క్లయింట్స్ చెప్పాలంటే బుల్లిష్ నుంచి బేరిష్‌కి షిఫ్ట్ అవుతా ఉన్నారు. ఎఫ్ఐఎస్ గూడా బేరిష్ నుంచి బుల్లిష్‌కి షిఫ్ట్ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు. ఈవెన్ ప్రొప్రైటరీస్ గూడా షిఫ్ట్ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఈ కన్ఫర్మేషన్ ఎప్పుడొస్తది అంటే మండే రోజు అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ట్రేడింగ్‌ని వదిలేస్తే ఈజీగా తెలిసిపోతది. బట్ స్టిల్ వి కెన్ ట్రాక్ దోస్ లెవెల్స్ అనమాట. అంటే ఎలా ఉండబోతాయి ఏంటి అనేది. సో, అండ్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో, మండే రోజు చూడండి. అండ్ ఈ నెక్స్ట్ సెషన్ కోసం దాని తర్వాత హయ్యర్ మల్టీ టైమ్ ఫ్రేమ్‌లో అనాలిసిస్ ఎలా ఉంటది? అండ్ ఎందుకు మనం ఇంత ఇంత ర్యాలీని అగ్రెసివ్ బేరిష్ ఉన్నాం? అండ్ ఇన్ కేస్ ఇవన్నీ గూడా బౌన్సెస్ వచ్చుంటే ఇంకెంత కాన్ఫిడెంట్‌గా ట్రేడ్ చేసేవాళ్ళం అనేది గూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. టీకే. యాహ్! సో, మండే రోజు పొజిషన్స్ కోసం హై ప్రాబబిలిటీ అంటే బేసిక్‌గా మనకి హై ప్రాబబిలిటీ బేరిష్ సినారియో ఎప్పుడు కన్వర్ట్ అవుతది. ఇప్పుడు ఏంటి ప్రతి బౌన్స్‌ని సెల్ చేస్తా ఉన్నారు కాబట్టి ఈవెన్ మండే రోజు గూడా గొప్ప క్లారిటీ అయితే లేదు పొజిషన్స్‌లో. సైడ్‌వేస్ పొజిషన్స్ లాంటి పొజిషన్సే బిల్డ్ అయ్యి ఉన్నాయన్నమాట. బట్ స్టిల్ ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి. ఇక్కడ ఓపెన్ అయినా, ఎక్కడైనా ఓపెన్ అయినా గూడా ఈ లెవెల్‌కెళ్ళి ఒక రిట్రేస్‌మెంట్ ఒక రిజెక్షన్ తీసుకొని ప్రైస్ కిందికొస్తా ఉంటే ఈ లెవెల్స్ తర్వాత ఈవెన్ ఈ లెవెల్స్ వరకి గూడా సో, ఈ లెవెల్ ఎప్పుడైనా సరే ఇదొక హై ప్రాబబిలిటీ సినారియో. అండ్ ఈ లెవెల్ ఎప్పుడైనా సరే లైవ్ డేటాతో కన్ఫర్మేషన్ చేసుకొని పర్సనల్‌గా ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తా ఉంటా. అండ్ అదే ఇన్ఫర్మేషన్‌ని మీకు టెలిగ్రామ్‌లో కూడా షేర్ చేస్తా ఉంటా. అండ్ మీరు ఈజీగా అర్థం చేసుకోగలిగితే మీకు రైట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంటాం ఇలా
కాలు ఐ చేంజ్ ఎలా ఉంది, పుట్టు ఐ చేంజ్ ఎలా ఉండింది, పైకెళ్ళేటప్పుడు ఏం జరుగుతోంది, కిందికొచ్చేటప్పుడు ఏం జరుగుతది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఆహ్, అట్‌లీస్ట్ ఒక 15 మినిట్స్ డిలే అయినా సరే మీకు ప్రొవైడ్ చేయగలుగుతాను. బికాజ్ మీ ఎమోషన్స్ అనేటివి మీరు ఓన్‌గా థింక్ చేయాలని ముందే ట్రైన్ చేసి పెడతాను. ఇక లైవ్‌లో ఓన్లీ ఎగ్జిక్యూషనే ఉండాలి. లైవ్‌లో మళ్ళీ అనాలిసిస్ చేసుకోకూడదు. ఓన్లీ థింగ్ ఈజ్ యాక్షన్ మనకి పర్ఫెక్ట్‌గా ముందే చేసుకుంటే ఇంత హెడేక్ అనేది ఉండదు. టీకే. సో, ఈ లెవెల్స్ తర్వాత నుంచొస్తే లైవ్‌లో కన్ఫర్మేషన్స్ అనేది అవసరం. అండ్ మీడియం ప్రాబబిలిటీ సినారియో ఎక్కడ అంటే ప్రైస్ ఇంత పైకెళ్ళకపోనియండి. ఈ రేంజ్‌లోంచి రివర్సల్ ఫార్మ్ అయితూ కిందికొస్తా ఉంటే ఇదొక బేరిష్ సినారియో ఫర్ మీ. అండ్ మండే రోజు పర్సనల్‌గా నేను ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటి అంటే, ఒక ఈవెన్ బుల్లిష్ ట్రేడ్ తీసుకుంటామా లేదా అనేది సెకండరీ. బట్ అట్‌లీస్ట్ ఈ లెవెల్స్ వరకు ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న బుల్లిష్‌నెస్ అనేది మీరు ఓవరాల్‌గా చూసుకుంటే, మీరు ఫిబొనాచి లెవెల్ ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసి చూడండి. ఈ లెవెల్స్‌ని ఫార్మ్ అయ్యే లెవెల్స్‌ని చూడండి. అట్‌లీస్ట్ మండే రోజు ఏంటి అంటే క్విక్ రివర్సల్స్ రాకున్నా కూడా ప్రైస్ స్విచ్ అయ్యే చేంజెస్ ఉంటాయి. అండ్ ఈవెన్ మండే పర్సనల్‌గా సమ్‌టైమ్స్ ఇలాంటి ప్రైస్ యాక్షన్ ఉన్నప్పుడు అవాయిడ్ చేస్తా. ఫస్ట్ హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఈవెన్ అప్పటికి క్లారిటీ రాకుంటే ఆ రోజు ట్రేడింగ్ అవాయిడ్ చేసినా కూడా ప్రాబ్లమ్ లేదు. బికాజ్ మనం ఇంత ర్యాలీలో 50%ని క్యాప్చర్ చేసినా కూడా మనకి చాలా మంచి ఆర్ఓఐ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఇప్పుడే చూపిస్తా ఎన్ని పాయింట్స్ మూవ్ అనేది. 750 పాయింట్స్ మూవ్‌లో ఈవెన్ 400 పాయింట్స్, 300 పాయింట్స్ క్యాప్చర్ చేసినా కూడా మనకి మంచి టాలెంట్ ఉన్నట్టు ట్రేడింగ్‌లో మనం సక్సెస్ అవ్వగలుగుతాం అన్నట్టు. ఠీకే. సో, ఎంత పెద్ద ట్రేడర్ అయినా, ఎంత ప్రొఫెషనల్ అయినా కూడా 750 పాయింట్స్‌కి 750 పాయింట్స్ ఎవ్వరు కూడా ట్రేడ్ చేయలేరు. అందులో 600 పాయింట్స్, 500 పాయింట్స్ వరకే క్యాప్చర్ చేయగలుగుతారు. ఓన్లీ థింగ్ ఈజ్ లాట్ సైజ్ అంటే ఆహ్ వాళ్ళ పొజిషన్ సైజింగ్ అనేది పెద్దగా ఉండి హై ప్రాఫిట్స్ కనిపిస్తా ఉంటాయి కాబట్టి, సో, మనకి ఎక్కువగా కనిపించి, ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అది వాళ్ళ టాలెంట్ అది. వాళ్ళని చూసి మనం ట్రేడ్ చేయాలంటే అవ్వదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఆప్షన్ సెల్లర్స్‌కి ఇంత ఎడ్జ్ ఉండదు. ఆప్షన్ బయర్స్‌కి ఈ 3 డేస్‌లో టూ మచ్ ఎర్నింగ్ ఆర్‌ఓఐ ఉంటది. అండ్ నిజంగా ప్రొఫెషనల్ ఆప్షన్ బయర్స్ ఏం చేస్తారంటే నెక్స్ట్ 1 ఆర్ 2 డేస్ లైట్ తీసుకుంటారు మార్కెట్‌ని. అన్‌లెస్ అంటిల్ వాళ్ళకి కన్ఫర్మేషన్ ఉంటే తప్ప వాళ్ళు అంత ఈజీగా ట్రేడ్ చేయరు. బికాజ్ ఈ విన్నింగ్ స్ట్రిక్‌ని పోగొట్టుకోవాలనుకోరు ఎవ్వరు గూడా. ఠీకే. ఈ ఈ డేస్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ జేస్తారు. ఇంత అగ్రెసివ్ మూవ్ కోసం. అండ్ అది పక్కా ట్రేడ్ జేస్తారు. మంత్లీ 6-7 డేసే ట్రేడ్ జేస్తారు. ప్రొఫెషనల్ ఆప్షన్ బయర్స్ ఎప్పుడు గూడా ఎవ్రీడే ట్రేడ్ జేయడానికి ట్రై చేయరు. ఎవ్రీడే ట్రేడ్ జేసినా గూడా వాళ్ళ క్యాపిటల్ ఇబ్బంది అవ్వనంత వరకే ట్రేడ్ జేస్తా ఉంటారు. సో, ఇదొక బేరీ సినారియో ఫర్ మీ. అండ్ ప్రైస్ ఎప్పుడు గూడా సపోజ్ గ్యాప్ అప్ అయింది. గుడ్ న్యూస్ వచ్చింది. అండ్ ఒక కన్ఫర్మేషన్ ఇచ్చి ఓఐలో కన్ఫర్మేషన్ ఉంటే తప్ప ఈ బుల్లిష్ ట్రేడ్ అనేది అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. ఠీకే. అండ్ ఎవ్వరిని కూడా ఫోర్స్ చేయట్లేదు. బికాజ్ మేము మాకు తెలిసిన ఎడ్యుకేషన్‌ని మీకు షేర్ చేస్తా ఉన్నాం. అంతేగాని ఎలాంటి టిప్స్ గానీ, ఇలాంటి సజెషన్స్ గానీ ఇవ్వట్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మీ అనాలిసిస్‌కి మేము చెప్పే అనాలిసిస్ మ్యాచ్ అవుతే మీకు యూజ్ అవుతది. అట్‌లీస్ట్ మీ ఎగ్జిస్టింగ్ సెటప్స్ వర్క్ అవ్వకుంటే దీనిపైన ఫోకస్ చేయండి. ఒక 1, 2 మంత్స్ బ్యాక్ టెస్ట్ చేయండి మా యూట్యూబ్‌లో రిజల్ట్స్‌కెళ్ళి. సో దట్ మీకు దీనిపైన రీసెర్చ్ చేయడానికి ఒక గ్రిప్ అనేది దొరుకుతది కాబట్టి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాం. ఠీకే. అండ్ ఇది అవాయిడబుల్ సినారియో మండే అన్‌లెస్ అంటిల్ ఓఐలో కన్ఫర్మేషన్ వస్తే తప్ప ఒక లో ప్రాబబిలిటీ సినారియో కింద పర్సనల్‌గా నేను ట్రేడ్ చేయొచ్చు. ఇది లెవెల్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ బేరిష్ ఎక్కడి వరకు అనేది కూడా క్లియర్‌గా డిస్కస్ చేసుకున్నాం. ఇది మండే గురించి. అండ్ యాక్చువల్‌గా ఎందుకు బేరిష్ ఉండాలి? ఎందుకు నేను మల్టిపుల్ టైమ్స్ ఇక్కడికొచ్చేసి బేరిష్ డైవర్జెన్సెస్ చూడండి బ్యాంక్ నిఫ్టీలో బేరిష్ డైవర్జెన్సెస్ చూడండి. ఈవెన్ ఆహ్, ఇండికేటర్ గ్రూప్‌లో అయినా సరే కొన్ని చాట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తా ఉంటాం. ఈవెన్ ఆహ్, హ్మ్. మీకింకా మల్టిపుల్ సినారియోస్ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేసినుండే ఇంతకుముందు గూడా. బేరీ సినారియో గురించి బ్యాంక్ నిఫ్టీ గానియండి, అండ్ అదర్ సినారియోస్ బేరీస్ డైవర్జెన్సెస్ గురించి గానీ. ఎందుకు చెప్పా అంటే, యాక్చువల్‌గా మార్కెట్ అంతా బేరీస్ డైవర్జెన్సెస్ సినారియోస్‌లో ఉన్నాయి గాబట్టి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన. ఠీకే. అండ్ ఈవెన్ ఎవరైతే పర్ఫెక్ట్‌గా హోంవర్క్ అంటే వాళ్ళు బ్యాక్ టెస్ట్ చేసి అట్‌లీస్ట్ వాళ్ళ ఎక్స్‌ప్లోరేషన్స్‌ని మాకు మెయిల్ చేస్తా ఉన్నారో, నిజంగా చాలా థాంక్స్ అనిపిస్తది. హ్యాపీ అనిపిస్తది గూడా. సో, యాహ్! ఒకసారి క్విక్‌గా థర్స్‌డే గదా! యాహ్! నేను మీకు సర్టెన్ థింగ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ప్రాపర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ ఐ గో టు డైలీ టైమ్ ఫ్రేమ్ మీరిక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఇది ఒక డబుల్ టాప్.
మనకి మనం జనరల్‌గా మాట్లాడుకుంటా ఉంటే చాట్ ప్యాటర్న్స్ వర్క్ అవుతాయి, వర్క్ అవ్వవు. ఇలా మల్టిపుల్ థింగ్స్ చెప్తా ఉంటారు గదా! ఇక్కడ క్లియర్‌గా చూడండి. ఈవెన్ ఎంఏసీడీ అనేది మీకు కన్‌ఫ్యూజ్ చేయొచ్చు. సో, ఓన్లీ ఆర్ఎస్ఐతో చూడండి. ఇక్కడ ప్రైస్ అనేది ఈక్వల్ హై గాని ఒక కొంత హైయర్ హైలా చేస్తా ఉంది. బట్ వెన్ యూ కంపేర్ ఇట్ ఇన్ అంటే ఆర్ఎస్ఐలో చూడండి ప్రైస్ అనేది ఎంత కిందికెళ్తా ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటి స్ట్రెంత్ అయిపోయింది అనేది. అండ్ ఈ కన్ఫర్మేషన్ ఎప్పుడొస్తదంటే ఇఫ్ యూ గో టు హార్లీ మనం రెగ్యులర్‌గా డౌ థియరీ వయలేషన్ మాట్లాడుకుంటా ఉంటాం. అండ్ ఇక్కడ కూడా చూడండి మల్టిపుల్ థింగ్స్ అట్‌లీస్ట్ ఈ మూవ్ క్యాప్చర్ చేయకపోయినా పర్లేదు. ఎవరైతే ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉంటారో ఆహ్ మీరు ఈజీగా మీ ఎవరైతే మెంటర్స్ ఉంటారో, మీకు నేర్పించిన వాళ్ళు ఉంటారో వాళ్ళని అడిగి కూడా తెలుసుకోవచ్చు. ఆర్ మాకు కూడా మెసేజ్ చేసినా కూడా అట్‌లీస్ట్ ట్రైన్ చేయడానికి ట్రై చేస్తాం. ఠీకే. ఇక్కడ కూడా ఒక హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్ డౌన్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్. అండ్ మనకి డైలీలో ఆల్రెడీ ఒక బేరిష్ ట్రెండ్ అనేది అంటే డబుల్ టాప్ అనేది ఏంటి? ఒక బేరిష్ చాట్ ప్యాటర్న్. ఠీకే. అండ్ ఎప్పుడైతే ఈవెన్ 4 హవర్స్‌లోకెళ్ళి చూసినా కూడా మీకు క్లియర్‌గా ట్రెండ్ అనేది తెలిసిపోతా ఉంది. ఏంటి అనేది. ఈ లెవెల్ చూడండి ప్రైస్ అనేది ఇంకా హైస్‌కెళ్ళట్లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ హార్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఎళ్ళినా కూడా సేమ్ కైండ్ ఆఫ్ సినారియో. అట్‌లీస్ట్ డైలీలో మనం చూసి ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి అనుకుంటే అట్‌లీస్ట్ డైలీలో చూడండి మనకి బేరిష్ సినారియోస్ ఫార్మ్ అయితా ఉన్నాయి. అంటే బేరిష్ డైవర్జెన్సెస్ ఫార్మ్ అవుతా ఉన్నాయి. నెక్స్ట్ థింగ్ ఈజ్ 15 మినిట్స్‌లో మనకేంటి 15 మినిట్స్‌లో వచ్చే ఎవ్రీ బౌన్స్ సెల్ చేస్తా ఉంటారు ఇలాంటి టైంలో. మనకి బేరిష్ చాట్ ప్యాటర్న్ అంటే ఏంటి అంటే, బేరిష్ అంటే బుల్లిష్ నుంచి బేరిష్‌కి స్విచ్ అయ్యే చాట్ ప్యాటర్న్. అలాంటప్పుడు ఏంటి ఎవ్రీ 50 ఎంఏ రిజెక్షన్ 50 ఎంఏ గాని మేము పర్సనల్‌గా ఫాలో అయ్యే ఈఎంఐస్ గాని, ఈ ఈఎంఐస్ మార్క్ చేసుకొని టెస్ట్ చేస్తా ఉండండి. మార్కెట్‌లో కనిపించే ప్రతీది కాకుండా సో, మీకంటూ ఓన్ స్ట్రాటజీ ఉండాలి. ఎవ్రీ 50 ఎంఏ దగ్గర చూడండి. ఈ 50 ఎంఏ దగ్గర బౌన్స్, ఈ 50 ఎంఏ ఈ బౌన్స్ దగ్గర మళ్ళీ రిజెక్షన్. సో, సెల్ చేస్తానే ఉంటారు. ఎవ్రీ బౌన్స్‌ని సెల్ చేస్తానే ఉంటారు. అండ్ ఇక్కడ క్లియర్‌గా చూడండి అసలు అగ్రెసివ్ బేరిష్ మూవ్ అంటే ఏంటి అనేది మీకు ఇప్పటికే తెలుస్తది. దీనికోసమే నేను ఎవ్రీ టైమ్ డేటా చూడండి, డేటా నేర్చుకోండి, రీసెర్చ్ చేయండి అని చెప్పేది మీకు. అండ్ మీకు మల్టిపుల్ థింగ్స్‌ని చూపిస్తా. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన బేరీస్ డైవర్జెన్స్ ఏంటి అనేది. అండ్ కోర్స్ పార్టిసిపెంట్స్‌కి, ఇండికేటర్ పార్టిసిపెంట్స్‌కి నాకు తెలిసి చాట్ కూడా షేర్ చేసి ఉంటాం. ఈ చార్ట్ కూడా. ఠీకే. యాహ్! సో, ఇక్కడ మీరు క్లియర్‌గా చూడండి ఈ ఈ ఈ చార్ట్‌లో ఇక్కడ ఏం చేస్తుంది ప్రైస్ అనేది హైయర్ హైస్ చేస్తా ఉంది. అండ్ మీకు ఈఎంఐస్ క్లోజ్ చేసి క్లియర్‌గా మీకు చెప్పడానికి ట్రై చేస్తా ఉంటా. ఒక డబుల్ టాప్ టార్గెట్ ఏంటి మళ్ళీ ఆ స్వింగ్ లో వరకి. అంటే ఈ డెప్త్ ఏదైతే ఉందో ఆ లో వరకే టార్గెట్ చేస్తా ఉంటారు. మీరు ఏ మోడల్‌ని అడిగినా చెప్తది. ఈవెన్ గూగుల్‌ని అడిగినా కూడా మీకు సజెస్ట్ చేస్తా ఉంటారు. డెప్త్ అనేది రీచ్ అవుతా ఉంటది. సో, ఇక్కడ ఏం జరిగింది సేమ్ నిఫ్టీ లాంటి ప్రైస్ యాక్షనే కదా! ఇఫ్ యూ గో టు హార్లీ టైమ్ ఫ్రేమ్ మనకి డౌ థియరీ వయలేషన్ కూడా వచ్చింది. అట్‌లీస్ట్ ఇక్కడ నుంచి ట్రేడ్ చేసినా కూడా ఇమాజిన్ ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా. ఇక్కడ నుంచి ట్రేడ్ చేసినా కూడా దీన్ని పొజిషనల్‌గా అయితే కాన్ఫిడెంట్‌గా ట్రేడ్ అయితే చేయగలుగుతాం కదా! ఈ పాయింట్స్‌నైనా కూడా 668 పాయింట్స్ ఇమాజిన్ ఎంత ఈజీ అనేది. అదే అదే మీరు 15 మినిట్స్‌లో పోయి చూస్తే ఇంకా క్లియర్‌గా డైరెక్షన్ ఉంది. ఇక్కడ మీకు ఏం తెలుస్తుంది మల్టిపుల్ థింగ్స్‌ని సో, మీకు నేను కోర్స్‌లో చెప్పే పాయింట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడే చెప్తా ఉన్నా. క్లియర్‌గా ఒక ఛానల్ బ్రేక్ డౌన్ మీరెళ్లి చూసుకోండి ఇక్కడ. క్లియర్‌గా ఒక ఛానల్ బ్రేక్‌డౌన్. ఎందుకు ఇంత ఈజీగా అలైన్ అవుతాయంటే, ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఫియర్ ఫ్యాక్టర్‌తో దేన్ని కూడా క్లియర్‌గా అబ్జర్వ్ చెయ్యం కాబట్టి. ఠీకే. అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ బేరిష్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో వెయిటేజ్ ఇచ్చే స్టాక్స్‌కెళ్ళి చూడండి మీకు ఈజీగా అర్థమవుతా ఉంటది. సపోజ్ నేను కోటక్ బ్యాంక్ ఎగ్జాంపుల్ కూడా పెట్టిన. కోటక్ బ్యాంక్ ఎగ్జాంపుల్‌లో కూడా డబుల్ టాప్ లాంటి ఫార్మేషన్ ఉందా లేదా చూడండి. ఇఫ్ యూ గో టు డైలీ టైమ్ ఫ్రేమ్ మీకు క్లియర్‌గా బేరిష్ డైవర్జెన్సెస్ ఉన్నాయి. అండ్ బ్రేక్ డౌన్ అయ్యింది. ఇఫ్ యూ గో టు హార్లీ టైమ్ ఫ్రేమ్ మీకు ఆల్రెడీ డౌ థియరీ వయలేషన్ కూడా అయిపోయింది. అండ్ ఇక్కడ మీకు చూస్తే క్లియర్‌గా బ్రేక్ డౌన్ అయ్యింది. ఇంత ఇన్ఫర్మేషన్ అండ్ అదే మిగతా చార్ట్స్ పైన కూడా అప్లై చేసి చూడండి. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతా ఉంటది. ఠీకే. ఒకసారి ఇండియన్ బ్యాంక్ ఇలాంటివి కూడా చూద్దాం. మీకు ఈ ఫార్మేషన్‌లోనే చూడండి మన టార్గెట్ అనేది కంప్లీట్‌గా హిట్ కాకముందే ఇలా వస్తా ఉంటది. సో, బ్యాంక్ నిఫ్టీ పడేటప్పుడు ఇవి గూడా పడతానే ఉంటాయి. ఇక్కడ గూడా చూడండి టార్గెట్ రీచ్ అయ్యాక పైకెళ్ళాక ఒక ఫేక్ బ్రేక్‌అవుట్. ఇక్కడ చూడండి ఇన్వర్టెడ్ హ్యామర్. ఈ సినారియోతో ఏంటి ఇక్కడ బయర్స్ లేరనే గదా! అండ్ ఇవెప్పుడు కాన్ఫిడెన్స్ ఒస్తది? నేనిప్పుడు చెప్పేటప్పుడు కొంతమందికి ఏమనిపిస్తాయంటే, అసలు ఇది వర్క్ అవుతదా? అవ్వదా? ఎందుకిలా చెప్తున్నారు? మీరు ఒక 50 ఎగ్జాంపుల్స్ ట్రై చేసి చూడండి. అట్‌లీస్ట్ డబుల్ టాప్ విత్ డైవర్జెన్సెస్ చూడండి. డబుల్ టాప్ చాట్ ప్యాటర్న్‌ని చూడండి. ఎక్స్‌ప్లోర్ చేసి చూడండి. ఎందుకు వర్క్ అవ్వవో అర్థమవుతా ఉంటాయి. సో, ఇలా
హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో చూడడం వల్ల మనకి ఒక అడిషనల్ ఉంటది. ఇప్పుడు నేను ఎందుకు రెగ్యులర్‌గా ఇంత కాన్ఫిడెంట్‌గా బేరిస్ట్ ఉంది అని చెప్తా అంటే, నేను మల్టిపుల్ థింగ్స్‌ని కంబైన్ చేసి చూస్తా. అండ్ ఎవ్వరు కూడా అట్‌లీస్ట్ లాసెస్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తా ఉంటా. అండ్ ఇక్కడ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినుండే ఇంతకుముందు కూడా సారీ. ఇక్కడ చూడండి. ఈ బ్రేక్ డౌన్ తర్వాత తీసుకున్నా గూడా మనకి ఎంత మూవ్ అని వచ్చింది చూడండి. సో, ఇక్కడ నేను జేసింది ఏంటి, డైలీలో ఎలాంటి చాట్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతుంది. దానికి అడిషనల్‌గా అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్‌లో డౌ థియరీ వయలేషన్ జరుగుతుందా లేదా? అండ్ డేటా దానికి అడిషనల్‌గా డేటా అనేది దానికి అలైన్ అయి ఉందా లేదా? ఇన్ని ఫ్యాక్టర్స్‌ని మనం కంబైన్ చేసినప్పుడు మనకి సక్సెస్ రేట్ ఎక్కువున్నప్పుడు ఎవ్వరు నమ్మాల్సిన పని లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం కాన్ఫిడెంట్‌గా ట్రేడ్ చేయొచ్చు. దీనికోసమే మల్టిపుల్ థింగ్స్‌ని మనం కంబైన్ చేసి చూడాలి. సో, డైలీలో బేరిష్ చాట్ ప్యాటర్న్ వల్ల హవర్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఏం జరుగుతోంది? 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఏం జరుగుతోంది? దీనికి మనకి డేటా యూజ్ అవుతా ఉంటే అడిషనల్‌గా ఇన్‌స్టిట్యూషనల్ డేటా యూజ్ అవుతా ఉంటే మనం ట్రేడ్ అనేది ఫియర్ లేకుండా, ఫోమో లేకుండా, ఎవ్వరి మాటలు వినకుండా, ఎలాంటి న్యూస్ పట్టించుకోకుండా గూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు చాలామంది ఏం జెప్తున్నారంటే, న్యూసెస్ ఉన్నాయి దానివల్ల పడుతోంది అంటారు. కానీ మనకి ఆల్రెడీ మనకేంటి ఎప్పటికిచ్చింది రిజల్ట్స్, మనకి కిందికొస్తది ప్రైస్ యాక్షన్ అనేది. ఇక్కడ చూడండి ఏ ఏ రోజు మనకి 3 డేస్, 4 డేస్ ముందే మనకి తెలిసిపోయింది. అండ్ ఇఫ్ యూ గో టు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ మనకి ఆ రోజే తెలిసిపోయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి బ్రేక్ డౌన్ అయిన రోజే మనకు తెలిసిపోతా ఉంది. అంటే ఎంత కాన్ఫిడెంట్‌గా ట్రేడ్ చేయగలుగుతాం అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. అండ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్పినట్టు అనిపిస్తది. బికాజ్ అది మెన్షన్ చేస్తేనే చాలా మందికి గుర్తుండట్లేదు. సేమ్ క్వెషన్స్ రిపీటెడ్‌గా వస్తున్నాయి. అండ్ సో, హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌తో లోవర్ టైమ్ ఫ్రేమ్స్ అలైన్ అయ్యి ఉండడం ఎలా అనేది ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటున్నా. ఈవెన్ ఇఫ్ యూ గో టు ఆర్ఎస్ఐతో చెక్ చేసినా కూడా మీకు తెలుస్తా ఉంటది సిగ్నల్స్ అన్నీ. అండ్ అడిషనల్‌గా మీకు ఇంకేమైనా హెల్ప్ కావాలన్నా నేను ఇంకేమైనా మిస్ అయినా కూడా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ఉంటా. సో దట్ మీకు గూడా కొంత క్లారిటీ అనేదొస్తది. అండ్ యాహ్! సో, ఎవరైతే ఈవెన్ ఈరోజు ఇండికేటర్ రిజల్ట్స్ గూడా చూడండి ఒకసారి. నేను ఇండికేటర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. బట్ స్టిల్ మీకు లెట్ మీ గో టు 15 మినిట్స్. యాహ్! సో, ఈరోజు ఇండికేటర్ రిజల్ట్స్ గూడా చూడండి. ఎలా ఉండింది అనేది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఓఐతో పాటు ఇది గూడా స్విచ్ అయింది. సో, ఇక్కడ వర్క్ అవ్వలేదు. దాని తర్వాత చూడండి, ఎప్పుడైతే ఈ మనకి బుల్లిష్ క్యాండిల్ వచ్చిన సిగ్నల్ క్యాండిల్ లో ఎప్పుడైతే పోయిందో, దాని తర్వాత ట్రేడ్ చూస్తే మీకు ఎంత వచ్చిందనేది చూడండి. అండ్ ఇండికేటర్ వాడుకోవాలంటే ఫ్రీగా వాడుకోవాలంటే మీరు అలిస్ బ్లూ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ కంప్లీట్‌గా సేమ్ లైక్ అదర్ జీరో బ్రోకరేజ్ ఆహ్, సారీ పాపులర్ బ్రోకరేజ్ ఎలా ఉన్నాయో సో మోర్ ఆర్ లెస్ సిమిలర్ ప్రైజింగే ఉంటది. అండ్ జీరో ఓపెనింగ్ చార్జెస్ గూడా ఉంటది. సెపరేట్ ఆర్ఎమ్స్ గూడా ఉన్నారు. అంటే ఆహ్, సో మీరు పర్సనల్‌గా మెసేజ్ చేసినట్టయితే ఆహ్, ని ఆహ్, మీకే అలీస్ బ్లూ నుంచి కాలొచ్చి మీతోని అకౌంట్ ఓపెన్ చేస్తారు. అంటే చాలా ఆహ్, ఫ్రీ వాట్ డు వి కాల్ ఎలాంటి అబ్‌స్ట్రాకిల్స్ లేకుండా చాలా లెస్ వర్క్‌తో మీ అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతది. అండ్ మీరు రెగ్యులర్‌గా ట్రేడింగ్ చేస్తా ఉంటే ఇది లైఫ్ లాంగ్ ఫ్రీ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ మీకు లేదు నాకు మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి. సో, మళ్ళీ ఇంకో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ మోడల్‌లో కూడా మీకు ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. అండ్ పెద్ద చార్జెస్ కూడా ఉండవు. వెరీ నామినల్ చార్జెస్. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు హెల్ప్ అవ్వడానికి చేయాలనేదే మెయిన్ ఇంటెన్షన్. అండ్ యాహ్! సో, పర్సనల్‌గా మెసేజ్ చేయండి. సో దట్ మీకు యూజ్ అవుతే వాడుకోండి. సబ్స్క్రిప్షన్ బేస్డ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎవరైతే కోర్స్ అంటే ఇంత ఇంత డేటాని ఎలా ప్రిడిక్ట్ చేస్తున్నారు? ఏంటి అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్స్ ఏంటి అనుకుంటే యెస్. సో, మీకు కోర్స్ నేర్చుకోవాలంటే పర్సనల్‌గా మెసేజ్ చేయండి. సో దట్ మీ కోర్స్ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం. మీరు ఎంత బ్యాక్ టెస్ట్ చేస్తే మీకంత యూజ్ అవుతది. అండ్ కోర్స్‌లో జాయిన్ అవ్వడానికి కూడా అట్‌లీస్ట్ మీకు అన్ని కండిషన్స్ ఓకే అయినాక పర్సనల్‌గా ఒక 15 మినిట్స్ మేమైతే ఫోన్ మాట్లాడతాం. ఇంటర్వ్యూ కైండ్ ఆఫ్ థింగ్. మీరు మీ మీ నాలెడ్జ్‌ని మీకు యూజ్ అవుతదా లేదా? సో, మీరు ఎలాంటి సైకాలజీతో ఉన్నారు? ఇలాంటి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నాకే మీకు పేమెంట్ యూఆర్ఎల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అదర్‌వైజ్ ఆహ్, అందరికి తీసుకొని ఒక కైండ్ ఆఫ్ ఫిల్టరేషన్ అయితే ఉంటది. బికాజ్ ఎవరైతే అగ్రెసివ్ మెంటాలిటీ ఉంటారో అంటే నేను 1,00,000 పెట్టి 5,00,000 సంపాదించాలి 1 మంత్‌లో అనేది. సో, ఇలాంటి అగ్రెసివ్ మెంటాలిటీ ఉంటే ఏంటి అంటే ఎక్కడ కోర్స్ చేసినా కూడా
ఎవ్వరు నేర్పించినా గూడా మీకు ఆ స్కిల్ అనేది డెవలప్ అవ్వదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైతే మనం బేసిక్స్‌ని నేర్చుకొని దాని తర్వాత ట్రేడ్ జేయడం స్టార్ట్ జేస్తామో మార్కెట్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్టైన్ అవ్వడం నేర్చుకోగలుగుతాం. సో, అక్కడి నుంచి ట్రేడ్ అవుతది. అండ్ మీరు ఎక్కడైనా సరే థంబ్‌నెయిల్ చూసినా ఆర్ వేరే ట్రేడర్స్ అట్‌లీస్ట్ 25,000తో 1,00,000 సంపాదించిన ఆర్ 1,00,000తో 50,00,000 సంపాదించినా గూడా అది వాళ్ళ స్కిల్ సెట్ అది. ఠీకే. సో, అది మన స్కిల్ సెట్ గాదు. వాళ్ళ ఇలా ఏంటి అంటే 10,000 మెంబర్స్‌లో, లక్షలో చాలా కొద్ది మందే ఉంటారు. అంటే నాట్ 1% ఉంటారు. సో, వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యి, చాలా హోమ్ వర్క్ జేసి పర్సనల్‌గా వాళ్ళు నేర్చుకుంటారు. అది వాళ్ళ స్కిల్ అది. సో, వాళ్ళకున్న టాలెంట్‌ని షోకేస్ జేసుకుంటున్నారు. బట్ మీరు అలా మారగలుగుతారా అంటే కాదు. మీ లోపల ఆ స్కిల్ ఉందా లేదా? మీరు ఆప్షన్ సెల్లరా? ఆప్షన్ బయ్యరా? మీరు 1,00,000 ప్రాఫిట్ వరకి హోల్డ్ చేయగలుగుతారా మీరు? వాళ్ళు హోల్డ్ చేసుంటారు. అందుకనే అంత ప్రాఫిట్స్ ఉన్నాయి. మీరు 10,000 ప్రాఫిట్స్‌ని హోల్డ్ చేయగలుగుతారా? సో, మీరు ఏ లెవెల్‌లో ఉన్నారు సైకాలజీ ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే హంగులు, ఆర్భాటాలు, ఆళ్ళ లైఫ్ స్టైల్, ట్రేడింగ్‌లో వచ్చే లైఫ్ స్టైల్స్‌ని చూసి మీరు ట్రేడింగ్‌లోకి రాకండి. అన్‌లెస్ అంటిల్ మీకు సబ్జెక్ట్ వచ్చి, మీరు పేపర్ ట్రేడింగ్‌లో సక్సెస్ అయ్యి, మీరు ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకుంటా అంటేనే ట్రేడింగ్‌లోకి రండి. అండ్ ప్రతి ఒక్కరు ఆప్షన్ బయింగ్‌కెళ్తారు. నిజంగా ఆప్షన్ బయింగ్ అనేది చాలా ఎడ్జ్ పైనుంటది. సో, ఆప్షన్ బయర్స్ ఈ 3 డేస్ వర్క్ అయింది కదా! సో, ఎవ్రీ డే వర్క్ అవ్వదు. ఈ ఆప్షన్ సెల్లర్స్ అనేది ఈ 3, 4 డేస్‌లో కొంచెం తక్కువ ఆర్‌ఓఐ జనరేట్ అయి ఉంటది. బట్ ఆప్షన్ సెల్లర్స్‌కి ఎక్కువ ఎడ్జ్ ఉంటదనమాట. ఆప్షన్ బయర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రగుల్ చేస్తా ఉంటారు. అండ్ ప్రొఫెషనల్ ఆప్షన్ బయర్స్ ఎప్పుడు కూడా ఎవ్రీ డే ట్రేడ్ చేయాలనుకోరు. అన్‌లెస్ అంటిల్ డేటా సపోర్ట్ చేసేంత వరకి కూడా. అండ్ వాళ్ళకొక సెటప్ గూడా ఉంటది. సో, అవతల వాళ్ళని చూసి మీరు ఇబ్బంది పడకండి. వాళ్ళు చాలా స్ట్రగుల్ ఫేస్ అయ్యుంటారు. ఎవరైనా సరే స్ట్రగుల్స్‌ని అంత ఎక్స్‌పోజ్ చేయకుండొచ్చు. బికాజ్ వాళ్ళు స్ట్రగుల్ చేయంది ఆ రేంజ్‌లో ప్రాఫిట్స్‌ని అంటే చిన్న చిన్న అమౌంట్స్ తీసుకొని పెద్ద పెద్ద రేంజ్‌లోకైతే ఎళ్ళరు. సో, మీకు అంత హార్డ్ వర్క్, అంత టఫ్ ఫేజ్‌ని ఫేస్ చేసే ఛాలెంజెస్ ఉంటే అప్పుడు మీరు థింక్ చేయండి. ఠీకే. యాహ్! సో, ఓన్లీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే వేరే వాళ్ళని చూసి మీరు ఇన్‌స్పైర్ అయ్యే కంటే ముందు మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో నేర్చుకోండి అని చెప్పడానికి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నా. యాహ్! కోర్స్ డీటెయిల్స్ కావాలన్నా, ఇండికేటర్ డీటెయిల్స్ కావాలన్నా ఫార్వర్డ్ చేయండి. సో దట్ మీకు మెసేజ్ అయితే చేయండి. సో దట్ మీకు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. అండ్ యాహ్! దట్స్ ఆల్ ఫర్ మండే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.